నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే టాపిక్ హాట్గా నడుస్తుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి రెండోసారి వచ్చింది. కాబట్టి బీజేపీలో ఉన్న సిద్ధాంత రీత్యా ఒక్కరికే రెండు పదవులు ఉండకూడదనేటువంటి పద్ధతి ప్రకారం కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష పదవి త్యాగం చేయాల్సి ఉంటుంది. కేంద్ర మంత్రి పదవి ఉంది కాబట్టి, మరి కేంద్ర మంత్రి పదవి ఉంది కాబట్టి రాష్ట్ర అధ్యక్షునికి రాజీనామా కిషన్ రెడ్డి చేస్తే నూతన రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే టాపిక్ బాగా నడుస్తున్నప్పటికీ తెరపైకి బాగా వినిపిస్తున్న పేరు వచ్చేసి మల్కాజ్గిరి నుంచి వెళ్ళి పోటీ చేసి ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అట్లాగే మహబూబ్నగర్ నుంచి వెళ్ళి డీకే అరుణ, ఆమె కూడా ఎంపీ గెలిచింది, ఆమె పేరు వినిపిస్తూ ఉంది. అట్లాగే గోషామాల్లో మూడోసారి ఎమ్మెల్యే గెలిచినటువంటి రాజా సింగ్ పేరు వినబడతా ఉంది. అట్లాగే రఘునందన్ రావు మొన్న మెదక్లో జరిగినటువంటి పోటీలో ఎంపీ పోటీలో ఎంపీగా గెలిచిండు, ఆయన పేరు, అంటే ఈ నలుగురు పేరు ప్రముఖంగా వినబడుతుంది. వినపడుతున్న సమయంలో ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పదవి ఈ విషయమే కాకరేపుతుంది బీజేపీ పార్టీలో. మరి ఇది ఇప్పటికిప్పుడే రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశాలు ఏం లేవు. 2 నెలల తర్వాత, సుమారుగా 2 నెలల పైన జాతీయ అధ్యక్ష పదవి మార్పు అయిన తర్వాత ఈ రాష్ట్రాల అధ్యక్షుల్ని పదవి మారుస్తారు. అన్ని రాష్ట్రాలు కాదు, ఒక 5 రాష్ట్రాల అధ్యక్షుల్ని మార్చే అవకాశం ఉంది. అందులో మన తెలంగాణ కూడా ఉంది. ఎందుకంటే ఈ 5 రాష్ట్రాలు ఏంటి అనేటువంటి కూడా చెప్తాం మీకు. అయితే జాతీయ అధ్యక్షుడి మార్పు తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుంది. కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మరి రాష్ట్ర అధ్యక్షులు ఎందుకు అంటే 5 రాష్ట్రాల అధ్యక్షులు, ఒకరు ముఖ్యమంత్రిగా, ఒకరు డిప్యూటీ సీఎంగా, ఇంకా 3 కేంద్ర మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళు రాష్ట్ర అధ్యక్ష పదవి కొత్త వారిని ఎన్నుకునే అవకాశం అవసరం అక్కడ ఆ రాష్ట్రంలో ఉంది. మరి ఇక్కడ రాజా సింగ్ కామెంట్ చేస్తున్నాడు, దేశం కోసం, ధర్మం కోసం, పార్టీపై భక్తి ఉన్న వారికి మాత్రమే రాష్ట్ర అధ్యక్షుని పదవి పగ్గాలు ఇవ్వాలని చెప్పేసి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కామెంట్ చేస్తున్నాడు. ఈటల రాజేందర్ని ఉద్దేశించి ఆ కామెంట్ చేసిండు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో, పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉంది. మరి కిషన్ రెడ్డి రెండోసారి మంత్రి అయిన తర్వాత ఆయనకు అవకాశం లేదు, ఆయన డ్రాప్ అయినట్టే. రాజా సింగ్ చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో దానికంటే ముందు ఈటల రాజేందర్ కూడా కామెంట్ చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి కొత్త నీరు రావాలి, కొత్త శక్తి అందించాలి అనేటువంటిది ఈటల రాజేందర్ నినాదం. రాజాసింగ్ నినాదం ఏంటంటే దేశం కోసం, ధర్మం కోసం, పార్టీ మీద ప్రేమ ఉన్న వారికే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి, అంటే ఒకరినొకరు విమర్శించుకున్నట్టు మనకు కనబడతా ఉంది. వాస్తవంగా బీజేపీలో ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్ళి వచ్చిన వారికే, ఆర్ఎస్ఎస్ మూలాలు వచ్చిన వాళ్ళకే రాష్ట్ర అధ్యక్ష పదవి కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, గవర్నర్ పదవులు కావచ్చు వస్తుంటాయి సామాన్యంగా. కానీ ఈటల రాజేందర్, డీకే అరుణ, అట్లాగే రఘునందన్ రావు వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వాళ్ళు కాదు. అట్లాగే నలుగురు పేరు ప్రముఖంగా వినబడుతుంది. నలుగురితో పాటు ఇంకో పేరు వినబడుతుంది. ఫస్ట్ ఈటల రాజేందర్, రెండవది మహబూబ్నగర్ ఎంపీ అయినటువంటి డీకే అరుణ, మెదక్ ఎంపీ అయినటువంటి రఘునందన్ రావు, గోషామహల్ ఎమ్మెల్యే అయినటువంటి రాజా సింగ్తో పాటు మల్కాజ్గిరిలో బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎన్ రామచంద్రరావు, ఆయన అడ్వకేట్గా పనిచేస్తున్నాడు. ఏబీవీపీ నుంచి వచ్చినటువంటి కార్యకర్తగా ఉన్నాడు. ఆయన బీజేపీకి సంబంధించినటువంటి ఏం కేసులున్నా కూడా ఆయన వాదిస్తాడు. అంటే బీజేపీకి ఆయన అడ్వకేట్ అన్నట్టు. కాబట్టి ఆయన కూడా రేసులో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వెళ్ళి వచ్చిన వారికి మాత్రమే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుంటే ఎన్ రామచంద్రరావుకే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎన్ రామచంద్రరావుకి ఇవ్వకుంటే నెక్స్ట్ ఈటల రాజేందర్కే
ఈ రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. అయితే 5 రాష్ట్రాల అధ్యక్షులు ఏదేంటంటే వెస్ట్ బెంగాల్లో ఉండేటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. కాబట్టి అక్కడ వెస్ట్ బెంగాల్లో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకోవాలి. హర్యానా రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయ్యిండు అక్కడ. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు అక్కడ ఎన్నుకోవాల్సి వస్తుంది. బీహార్లో రాష్ట్ర అధ్యక్షుడు డిప్యూటీ సీఎం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యిండు. కాబట్టి ఆయనను కూడా అక్కడ ఆ రాష్ట్రంలో బీహార్లో కూడా కొత్త రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకోవాలి. తెలంగాణలో కిషన్ రెడ్డి కూడా భారతదేశానికి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన ప్లేస్లో కూడా కొత్త వారిని ఎన్నుకోవాలి. అట్లాగే గుజరాత్లో ఉండేటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర జన వనరుల శాఖ సంబంధించినటువంటి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. అక్కడ కూడా గుజరాత్లో రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. మొత్తంగా తెలంగాణతో పాటు ఇంకా 4 మొత్తం 5 రాష్ట్రాల అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉన్నది. అయితే ప్రధాన పోటీ ఈటెల రాజేందర్ మీదనే ఫోకస్ ఉంది. కానీ ఆయన పక్కా పీడిఎస్యు అంటే కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్. కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్కు ఆర్ఎస్ఎస్ పగ్గాలు బీజేపీకి అంటే బీజేపీ పగ్గాలు ఇస్తుందా అనేటువంటిది ప్రధానంగా క్వశ్చన్ మార్క్ గానే ఉంది. మనం మరి ఏదేమైనా బీజేపీ జాతీయ నాయకత్వం కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ వ్యక్తికే ఇస్తుందా లేదా ఏ భావజాలం ఉన్న కమ్యూనిస్టు భావజాలం ఉన్న వ్యక్తికే రాష్ట్ర పగ్గాలు ఇస్తుందా అనేటువంటిది మనం వేచి చూడాల్సిందే.